నమస్తే. ఎస్సీలు క్రిస్టియానిటీ వైపు మతం మారితే మాత్రం ఇక ఎస్సీ రిజర్వేషన్ అనేది మాత్రం వర్తించదంటూ కూడా సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో తీర్పిచ్చింది. ఈ తీర్పు తర్వాత దేశంలో ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. కొంతమంది మద్దతు ఇవ్వడం, కొంతమంది వ్యతిరేకించడం కూడా ఈ గత నెల రోజు నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు, అలాగే తీర్పు తదనంతర అంశాలపై కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు. సార్, నిజంగా ఒక సుప్రీం తీర్పు పట్ల పెద్ద ఎత్తున అభ్యంతరాలు, అనుకూలతలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మీ వ్యూ ఏంటి సార్? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది మొదటిసారి కాదు. ఇలాంటి తీర్పులు ఒక 100 ఉన్నాయి. కొన్నిసార్లు ఎలక్టెడ్ ఎమ్మెల్యేల యొక్క మెంబర్షిప్ పోయింది, కౌన్సిలర్లు, కార్పొరేట్లు పోయింది, ఉద్యోగాలు పోయినాయి, కొందరికి 20 ఏళ్ళు జాబ్ చేసినాక కూడా పోయినాయి. ఎప్పుడైతే మీరు కన్వర్టెడ్ అని తెలిసిందో మీ సర్టిఫికేట్ చెల్లదు అని చెప్పేశారు, మీరు ఎస్సీ సర్టిఫికేట్ మీకు చెల్లదు అని ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు. కనుక ఇప్పుడు కొత్తది ఏం లేదు. దీంట్లో కొత్తదనం అంతా ఏముంది అంటే, ఏకంగా ఒక పాస్టర్, క్రిస్టియన్ పాస్టర్ అంటే ఏంది, ప్రీచర్ అన్నట్టు, బుద్ధి చెప్పేవాడు, మంచి చెడు చెప్పేవాడు సమాజానికి. ఆయన వచ్చి ఏమంటున్నాడంటే, ఆయన నేను దళితుని అంటున్నాడు. నువ్వు పాస్టరు కదా, నువ్వు క్రిస్టియను కదా, క్రిస్టియను కాకుండా పాస్టర్ అవుతాడా? కనుక నువ్వు క్రిస్టియన్ అయినావు కనుక నువ్వు పాస్టర్ అయినావు కదా, అయినా నువ్వు దళితుడు అవుతావా? క్రిస్టియానిటీలో దళితం ఉందా, ఎస్సీ ఉందా, లేకపోతే కులం ఉందా? లేదు కదా. అయినా నువ్వు ఎట్లా అవుతావు అంటే బరి తెగింపు అన్నట్టు. మనిషి దేశంలో మెల్లమెల్లగా కన్వర్టెడ్ అందరూ కూడా ఎక్కడో సర్టిఫికేట్ తీసుకుంటుండ్రి, అప్పుడప్పుడు చర్చికి పోతుండ్రి, ఇంట్లో భజనలు చేస్తుండ్రి. ఇట్లా ఉండే సమాజం. ఎందుకంటే దళిత సోదరులు అమాయకులు వాళ్ళు. కనుక కాసింత జ్వరం తగ్గితే కూడా మా నాయనమ్మ కూడా యేసుక్రీస్తు అని ప్రార్థనలు చేస్తుండే. ఎందుకంటే మిషనరీ హాస్పిటల్లో పోతే బాగా అయింది కనుక యేసుక్రీస్తు మొక్కుకుంటారు. అట్లా ఎంతోమంది మొక్కుకున్నారు, యేసు ప్రభువుని మొక్కుకున్నారు అనుకో, తప్పేముంది దాంట్లో. కానీ మీరు బరి తెగించి గలాలు చూపించుకొని నేను పాస్టర్నా, అయినా సరే నాకు దళిత స్టేటస్ కావాలి, ఎస్సీ స్టేటస్ కావాలి. ఎవడు వీడు? ఎంత దుర్మార్గం ఇది! పైనుంచి ఇప్పుడు తొడగొట్టి బయటికి వస్తున్నారు మొత్తం కన్వర్టెడ్ వాళ్ళందరూ. పాస్టర్లు వచ్చారు, పాస్టర్ల మీటింగ్ అంట. పాస్టర్ల మీటింగ్ ఏంది? మాకు అదేంది ఎస్సీ రిజర్వేషన్ మాకు వర్తించాలి అని. దీంట్లో ఏమన్నా మీనింగ్ ఉందా, అర్థం ఉందా? మరి మీరు మీరు హిందువులని మేము ఎందుకు చెప్పాలి? మేము కూడా క్రైస్తవులు అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు ప్లాన్ అంతా అదే. ఇదే సందర్భంలో మతం మారితే కులం హోదా పోదు, అలాగే కుల వివక్ష పోదు, కులం అనేది పుట్టుకతోనే వస్తుందనే ఒక చర్చకి. కరెక్టే కదా. మతం మారితే కులం పోదు, కుల వివక్ష పోదు, కానీ రిజర్వేషన్స్ పోతాయి. అర్థమైంది కదా. రిజర్వేషన్స్ పోతాయి, కులం పోదు, మతం పెట్టుకో. ఎవరు కొందరు అంటున్నారు రాజ్యాంగం ఇచ్చింది నాకు ఏ దేవుడినైనా ప్రార్థిస్తా అంటే, అరే తప్పకుండా ప్రార్థించు. కనుక నీకు ఏం కావాలి? వివక్ష ఉన్నందుకు ఇక్కడికి వచ్చినావా, లేకపోతే యేసుప్రభుని నమ్ముకొని ఈడికి వచ్చినావా? వివక్ష ఉంది, ఈడ కూడా వివక్ష ఉంది అంటే మరి ఆడికే రా. ఆడ నీకు రిజర్వేషన్ కూడా ఉంది కదా. వివక్ష రెండు ఒకటే కదా, ఈ రాయి అయితేంది ఆ రాయి అయితేంది. ఆడ రిజర్వేషన్ ఉంది కదా. అప్పుడు ఏమన్నాడు? వివక్ష ఈడ ఉంది అని అంటున్నాడు. ఈడ ఉంది కనుక నాకు రిజర్వేషన్ కొనసాగాలి. నువ్వు వీడికి వచ్చినావు, వివక్ష లేదనే వచ్చినావు, వచ్చి మళ్ళీ వివక్ష ఉంది కనుక అది తీసుకొచ్చి ఈడ పెట్టాలి అని అంటారు. మా ఇంట్లో వస్తువు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాలని. కనుక ఇది ఆర్గ్యుమెంట్ కాదు. కనుక వివక్ష కోసం వస్తే బెస్ట్ థింగ్ ఏంటంటే వెనక్కి రిటర్న్ వచ్చేసి యేసు ప్రభువు కోసం వచ్చినావు, ప్రభువు ద్వారా మోక్షానికి వెళ్ళాలనుకున్నావు, ఇక వదిలేసే. నీ కులం గిలంతో ఎందుకు పనిలేక యేసు ప్రభువుని నమ్ముకొని తప్పకుండా పరలోకంలో ప్రభువును చూస్తే అయిపోయింది కదా. మళ్ళీ ఈ రిజర్వేషన్లు, ఈ క్రిస్టియానిటీ లేకపోతే హిందూ ఇవన్నీ ఎందుకు? గొడవనే లేదు కదా. ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఇంతకాలం ఈ 70 ఏళ్ళు మీరు ఏం చేశారు? 70 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా, క్రైస్తవులుగానే ఉన్నారు మా సోదరులు. ఎవరైనా ఏమన్నా అన్నామా? ఏకంగా తొడగొట్టి పాస్టర్లే వచ్చి మేము ఎస్సీ స్టేటస్ కావాలని అన్నప్పుడు ఇప్పుడు వస్తుంది అసలు విషయం. ఎందుకు బయటకు వచ్చిండ్రు వీళ్ళంతా అని? ఎందుకు వచ్చిండ్రు అని అంటే, మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిషనరీలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. మోడీ ప్రభుత్వం వచ్చాక వీళ్ళకు ఫండింగ్ ఆగిపోయింది కనుక ఈ రూల్స్, FRCS రూల్స్ అవన్నీ కూడా పాటించని వాటికి అన్నిటికి కూడా ఆగిపోయింది. నిజాయితీగా ఏ పని కొరకు ఫండ్స్ వస్తాయో వాటికి మాత్రమే లెక్కలు ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఇంతకుముందు కన్వర్షన్స్కి డబ్బులు వస్తుండే. పోయి గొర్రెను పట్టుకొచ్చి దాని మెడ దండేస్తే అయిపోయా, గొర్రెకి ఇన్ని పైసలు. కనుక ఎన్ని గొర్రెలు మమ్మల్ని పట్టుకొచ్చి మమ్మల్ని వాడుకున్నారు కదా, మీరు డబ్బులు తిన్నారు కదా. వీళ్ళంతా ఎవరు? అగ్రవర్ణ హిందువులే. మరి చర్చి ఫాదర్లు వీళ్ళందరూ ఎవరు? డబ్బున్న వాళ్ళు, కోటీశ్వర్లు. ఫారిన్ ఫండ్స్ తెచ్చుకున్నారు. మా దళిత వాడి మేకపిల్లలాగా వాడుకున్నారు మీరు. పైనుంచి జేబులో ఉన్న 10 దశమ భాగం కూడా పీక్కొని తిన్నారు మీరు.
కనుక నేనేమంటున్నా, అరే ఆ వివక్ష ఈడ ఉండే ఆడ ఉండే మీరు వచ్చేసేయండి రా భయ్, ఆడ అంతకన్నా ఎక్కువ దుర్మార్గం ఉంది, అంతకన్నా ఎక్కువ దోపిడీ ఉంది ఆడ క్రిస్టియానిటీలో, చర్చిలో. కనుక దాన్ని మించిన హాస్పిటల్ వచ్చినాయి, వాళ్ళని మించిన స్కూల్స్ కాలేజీలు వచ్చినాయి. ఇప్పుడు మనకు ఏం కొరత లేదు. హిందూ సోదరులు మీకు రిజర్వేషన్ ఇచ్చినారు, హక్కున చేర్చుకుంటారు, మీకు పూర్తి మర్యాద ఉంటుంది, మీరు వచ్చేసేయండి. దళిత సోదరులకు అందరికీ నా విజ్ఞప్తి, మీరు వచ్చేసేయండి. ఇదంతా బూటకపు చర్చ ఇదంతా కూడా. కనుక కులం మారితే మాకు వివక్ష పోలేదు అంటే వచ్చేసేయండి. ఈడ వివక్ష ఉంది అనే పోయారు కదా, ఆడ కూడా వివక్ష అంటరాంతనం కొనసాగుతుంటే ఆడెందుకున్నావు? నీకు ఆల్రెడీ రిజర్వేషన్స్ అన్నీ ఇచ్చిన హిందూ సమాజం ఉంది కదా, ఇడికే రా, తలుపులు మూసుకొని మనమే కొట్లాడుకుందాం. మన ఇంటి సమస్య ఇది. మరి యేసు ప్రభువుని నమ్ముకున్నా అంటే పో, ప్రభు దగ్గరికి వెళ్ళిపో, పరలోకానికి సీదా స్వర్గానికి వెళ్ళిపో. ఈ కింద ఉన్నాయి ఇవన్నీ ఎందుకు నీకు లొల్లి? కన్ఫ్యూజ్ చేస్తున్నావు మమ్మల్ని, పిచ్చోళ్ళని చేస్తున్నావు. గడ రిజర్వేషన్ 1950 ఆర్డర్ ఇచ్చిండ్రు అని అంటే ఎవరో బాబునోళ్ళంతా కూర్చొని ఇచ్చిండ్రు, ఇది ఎక్కడ గొడవ? స్వయంగా మా అంబేద్కర్, అసలు మీరు అంబేద్కర్ మహాశయుని గౌరవిస్తారా లేదా? ఆయన చెప్పింది మీరు వింటారా లేదా? ఆయన ఇస్లాం మీద ఆయన ఏం చెప్పిండు, క్రిస్టియానిటీ మీద ఏం, డోంట్ టర్న్ ఇంటూ ఏజెంట్స్ ఆఫ్ బ్రిటిష్ అని అన్నారు. వెన్ యూ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ యూ విల్ బి అన్ ఏజెంట్ టు బ్రిటిష్. మన దేశాన్ని వెళ్ళిన దానికి మీరు ఏజెంట్లు కాకండి అని చెప్పాడు ఆయన. ఎవరికి? అంబేద్కర్ చెప్పాడు, నేను చెప్పడం లేదు. ఇది ఇస్లామా, దానిలో సోదర భావం అనేది దుర్మార్గం ఏది ఉండదు అది. కనుక అదొక సొసైటీనే కాదన్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడంటే, ఇస్లాం అనేది సొసైటీనే కాదు, లంపెన్ ఎలిమెంట్స్ అని చెప్పాడు. అది దానిలోకి పోవాల్సిన పని లేదని చెప్పాడు. ఇంత చెప్పంగా అంబేద్కర్ చెప్పంగా కూడా మీరు పోతారా? మళ్ళీ అంబేద్కర్ మావుడు, మహానుభావుడు, మాకు రాజ్యాంగం ఇచ్చిండు. మరి అంబేద్కర్ ఇది పెట్టిండు, 1950 ఆర్డర్ కూడా ఆయనే పెట్టిండు. మీరు ఏం మాట్లాడుతున్నారు? అరే మీ చుట్టూ దుర్మార్గులు జమాయి పూటకు అంబేద్కర్ చెప్పిండు కమ్యూనిస్టుల మీద కూడా, నా దళిత సోదరులకు కమ్యూనిస్టులకు మధ్య అడ్డుగోడగా నిలబడతా అని చెప్పిండు. ఎంత డేంజర్ కమ్యూనిజం అనేది ఆయన చెప్పిండు. ఇప్పుడు వినరా మీరు? దుర్మార్గులు యాంటీ నేషనల్ కమ్యూనిస్టులు వెంబడి మీరు పోతారా? ఇస్లాం వెంటారు మీరు పోతారా? లేదా క్రిస్టియానిటీ వెంటారు మీరు పోతారా? ఏది వద్దన్నాడో అంబేద్కర్ అది మీరు చేస్తారా? ఇది కరెక్టేనా? మరి వెళ్ళకండి, మీరు వెళ్ళకండి, తప్పు. ఆయన ఇచ్చిన రాజ్యాంగం వెంటనే నిలబడదాం మనమంతా కూడా. ఇది మొత్తంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మాత్రం ప్రధానంగా వివక్ష ఉంది, అందుకోసమే మేము మతం మారామని చెప్తారు. మరి మతంలో కూడా వివక్ష ఉందని చెప్తున్నారు కదా, మరి అలాంటప్పుడు మీరు మళ్ళీ వెనక్కి రండి, ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు పొందాలి తప్ప మీరు మతం మారిన తర్వాత రిజర్వేషన్లు పొందుతామనేది మాత్రం సరైనది కాదు. ఇది అంబేద్కర్ స్ఫూర్తి కూడా విరుద్ధం. ఆ రోజే చెప్పాడు అంబేద్కర్ గారు, ఇదే క్రిస్టియానిటీ అలాగే ఇస్లాం విషయంలో మాత్రం ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి సందర్భంలో ఈరోజు అంబేద్కర్ పేరు చెప్పి మళ్ళీ అలాగే మీరు క్రిస్టియానిటీకి వెళ్ళి హక్కులు కావాలడం సరైనది కాదు. ఒకవేళ ఎవరైతే క్రిస్టియానిటీ వైపు వెళ్తారో వాళ్ళు ఒక యాంటీ నేషన్తో సమానం, అలాగే బ్రిటిష్ ఏజెంట్తో సమానమని ఆ రోజుల్లో అంబేద్కర్ కూడా చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అనేది మాత్రం సరైంది. అది కూడా రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని సుప్రీంకోర్టు చెప్పింది తప్ప కొత్తగా చెప్పిందని కాదని కూడా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.